Good morning, everybody. Good morning. Yeah, please unmute mute yourself so that I'm unable to Morning, ma'am. hear some of your voices. సో అందరూ మీ మొబైల్ మ్యూట్లో పెట్టుకోండి. మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రమే ఆన్ చేసి పెట్టండి, ఆన్ చేసి మాట్లాడండి. So in the yesterday class, I was discussing about first unit, that is sources of energy, conventional methods, non-conventional methods. Then I have been discussing about non-conventional methods, relative merits of conventional and non-conventional methods, etc. Yesterday we have seen the solar power plants, which is one of the important non-conventional source of energy. So I have asked one question in the yesterday's class: what are the limitations of non-conventional sources of energy? I've asked you to prepare that answer and come today. So any one of you can answer before I begin the class. So what are the limitations of non-conventional methods? Anybody? First you tell me what is a non-conventional method, then you can tell me the limitation. Yes, Mahender? Ma'am, it will be continuously restored by nature, ma'am. Okay. I'm asking limitations మా. లిమిటేషన్స్ అంటే ఎక్కడ అప్లికబుల్, ఎలాగ దాని ఇప్పుడు సపోజ్ దాని అప్లికబిలిటీ ఉందనుకో, ఆ అప్లికబిలిటీ ఎట్లా మనకి తగ్గిపోతుంది, ఎందుకు దాని అప్లికబిలిటీ తగ్గిపోతుంది. దో వీఆర్ సేయింగ్ నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ ఆర్ న్యూ మెథడ్స్, వీఆర్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆస్కింగ్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఫర్ నాన్ కన్వెన్షనల్ మెథడ్స్. అంటే వాటి యూజ్ని మనం ఎక్కువగా ఎందుకు చేయలేకపోతున్నాము, that is the limitation. So now you tell me few points which explain the, It does not require regular maintenance, ma'am. that is an advantage no కదా, that is an advantage కదా. లిమిటేషన్ అంటే అది ఎందుకని దాని అప్లికబిలిటీ అనేది రిస్ట్రిక్ట్ చేయబడుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లిమిటేషన్. మీనింగ్ అర్థం చేసుకోండి ఫస్ట్. వాట్ డూ యూ మీన్ బై లిమిటేషన్ అంటే, ఎప్పుడు కూడా లిమిట్ అంటే ఏంటి, మనకొక ఆ, ఒక లెవెల్, ఒక బార్డర్ అనుకోండి, ఆ లిమిట్ దాటి మనం బిహేవ్ చేయడానికి లేదు కదా. సో అలాగా నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సపోజ్ అవి ఏంటి అని అడుగుతున్నాను నేను. యు ఆర్ టెల్లింగ్ మీ ద అడ్వాంటేజెస్, ఐఎమ్ ఆస్కింగ్ యూ ద Ma'am, లిమిటేషన్స్. continuous power generation is not possible, ma'am. అమ్మయ్య, వెరీ గుడ్ సందీప్. దాట్ ఈస్ ద మెయిన్ లిమిటేషన్. అంటే మనం దాన్ని వాడాలి అనుకుంటున్నాం కానీ దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మనకి. అవి ఏంటి, వాటినే మనం లిమిటేషన్స్ అంటాం. సో ఈ నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ని వాడినప్పుడు మనకి కంటిన్యూస్ పవర్ జనరేషన్ అనేది జరగదు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనం సోలార్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, సోలార్ ఎనర్జీ ఓన్లీ డే టైంలోనే మనకి హీట్ అనేది వస్తుంది కాబట్టి, సోలార్ ప్యానెల్స్ అప్పుడే కలెక్టింగ్ టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మిగతా టైంలో మనం పవర్ని జనరేట్ చేయాలన్నప్పుడు మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉండదు. ఉన్నా కూడా అది వెరీ లిమిటెడ్ అమౌంట్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ సందీప్ చెప్పింది ఏంటి, కంటిన్యూటీ ఆఫ్ సప్లై విల్ బి అట్ థ్రెట్. అంటే కంటిన్యూటీ ఆఫ్ సప్లై అనేది ఉండదు నాన్ కన్వెన్షనల్ మెథడ్స్లో. కరెక్టేనా? ఇంకా అట్లా ఏమి ఏమి ఉంటాయి, ఏం లిమిటేషన్స్ ఉన్నాయి సందీప్? Climate, It depends on climate. It depends on climate. These sources depend upon climate. Next, technical, no. technical.
Initial investment is more, ma'am. ఎస్ దెన్ ఇంకోటి అందరు మర్చిపోతున్నది ఏంటి అంటే కన్వెన్షనల్ మెథడ్స్ హై పవర్ జనరేట్ చేయగలుగుతాయి. సోర్సెస్ నుంచి మనం హై వ్యాటేజ్ని మనము కనుక పవర్ని జనరేట్ చేయగలుగుతాం. కానీ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ మనము అంతగా పవర్ని జనరేట్ చేయలేము. దే ఆర్ ఓన్లీ సప్లిమెంట్స్. నేను ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. మనకి సపోజ్ ఒక జ్వరం వచ్చినప్పుడు మనము మెయిన్గా వాడాల్సిన మెడిసిన్స్ లైక్ డోలో కానీ క్రోసిన్ కానీ అవన్నీ మెయిన్. just like our conventional sources of energy, these are the main sources of energy. Apart from that, to improve our more viability or to improve our health more quickly, we also add-ons అంటాం. వాటిని మనం ఏమంటాం, దాన్ని add-ons. ఆ add-ons లైక్ సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ తీసుకోవడము, మినరల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడము, డైట్ తీసుకోవడము, అవన్నీ కూడా మన హెల్త్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి బెటర్ చేస్తాయి. కానీ ఇనీషియల్గా బేసిక్గా మనం క్రోసిన్ అనేది తీసుకోవాలి. తీసుకున్నాకనే వీటన్నిటిని కూడా వాడాలి. అట్లాగే కన్వెన్షనల్ మెథడ్స్ ఎప్పుడు కూడా ఎట్ ప్రెజెంట్ ఏమవుతుంది అంటే వాటి వల్ల పవర్ అనేది మ్యాక్సిమం జనరేట్ చేయగలుగుతున్నాము. నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ వల్ల మనము మెజారిటీ ఆఫ్ పవర్ని మనం జనరేట్ చేయలేకపోతున్నాము. ఎంతో కొంత సహాయం చేస్తోంది కానీ బట్ కంప్లీట్గా కన్వెన్షనల్ సోర్సెస్ని రిప్లేస్ చేయగలిగే క్యాపబిలిటీ వాటికి లేదు. కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఎ లిమిటేషన్ ఫర్ దేర్ అప్లికబిలిటీ. దట్ ఈస్ ఆల్సో ఎ బార్డర్ బియాండ్ విచ్ యూ కెనాట్ ఆపరేట్ నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిమిటేషన్? బికాజ్ ఎనీవేర్ సిమిలర్లీ మనకి ఓమ్స్ లా లిమిటేషన్ అంటాం. వాట్ ఆర్ ద ఓమ్స్ లాస్ లిమిటేషన్స్ అంటే వేర్ ఇట్ కెనాట్ బి అప్లైడ్ ఇట్ ఈస్ కాల్డ్ as లిమిటేషన్. సో లిమిటేషన్స్ ఆర్ నీడ్ నాట్ బి డిసడ్వాంటేజెస్. ఓకే, నీ లిమిటేషన్స్ నీడ్ నాట్ బి డిసడ్వాంటేజెస్, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎనీ అదర్ లిమిటేషన్స్ ఫర్ నాన్ కన్వెన్షనల్ మెథడ్స్? ఎస్ సందీప్. Efficiency is low, ma'am. Yes, good. Efficiency is low. Somebody is unmuting themselves. Please mute yourself. Efficiency is less. Next. Any other? Yeah. Any other limitations? So all the limitations put together ఒకసారి చెప్పు సందీప్. Continuous power generation is not possible, ma'am. Okay. Initial investment is more and it has low efficiency. Efficiency is low, ma'am. More power cannot be It generated. depends on weather. Yeah. So Yes, ma'am. yeah, yesterday we have seen solar power plants and we have also seen tidal power plants. So today I want to show you some slides on wind power plants and biomass power plants. See here, we are going to see some of the what is the basic principle of operation of wind power stations, because wind is also considered as one of the non-conventional sources of energy. So why, what are winds? We all know in the atmosphere we get wind energy is created when the atmosphere is heated unevenly by the sun. Some patches of air become warmer than others. These warmer patches of air raise, other air pushes in to replace them, thus wind blows. So winds are created. You can see a small figure over here.
The sun shines on the land and water. General basic construction. Winds అసలు ఎందుకు వస్తున్నాయి? The sun shines on land and water. The land heats up faster than water. Warm air over the land raises. Warm air over the land raises. Cool air from the water moves in. So, differences of weather conditions and temperatures of air, there is a flow of air from one place to another. This is called as wind blows. This is called as wind blows. So, like that, winds are formed. So, wind is a byproduct of solar energy. So, because of the motion of warm air and cool air, you can get movement of wind blows, movement of airs at a high speed. That is called as wind blow. Approximately 2% of sun's energy reached the earth is converted into wind energy. Wind energy is also a byproduct of solar energy. Sun రేస్ భూమి మీద నీళ్ళ మీద పడడం వల్ల భూమి తొందరగా వేడెక్కుతుంది. వెరాజ్ వాటర్ చల్లగా ఉంటుంది కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు get heated. So, the air on the top of the earth, on the land and water, there is difference in the pressures of air. So, that difference in the pressures of air create the winds. So, here the wind energy, what is the basic principle of conversion for the wind energy is the kinetic energy of wind. Wind ఎప్పుడైతే మనకు వస్తుందో it has high pressures. So, our wind is made to flow on to the wind turbines, and the general principle is same again. The wind turbine is coupled to the generator, and the generator generates the electrical energy. So, what are the three phases of conversion here? Because we know energy is neither created nor destroyed, you can only change the form of energy from one level to another level. Here, the kinetic energy is converted to mechanical energy, and from mechanical energy to electrical energy. Is it clear, all of you, the concept of wind power generation? Wind is a non conventional source of energy. So, wind is having what energy? Kinetic energy. Yes, kinetic energy. What do you mean by kinetic energy? There are two types of energies processed. One is potential energy, the other one is kinetic energy. The kinetic energy is nothing but it is the energy in the form of rotating nation. It is in the form of rotating motion. So, kinetic energy rotates anything. So, that energy is given from wind, and that energy rotates the blades of the turbine. When the turbine blades are rotated, what happens? It automatically rotates the generator, which is coupled onto the wind turbine on the same shaft. This is the shaft, and this point is the coupler. So, once the generator is starting rotating, then it is generating the electrical energy from Faraday's laws of electromagnetic induction. So, what are wind turbines? The wind turbines are nothing but rotary energy engines in which kinetic energy of a moving fluid. What is the fluid here? Air is the fluid. It is converted into mechanical energy by causing a bladed rotor to rotate. So, టర్బైన్స్లో ఏముంటాయి? రోటర్ ఉంటుంది. రోటర్ అంటే రొటేటింగ్ పార్ట్, బ్లేడ్స్ ఉంటాయి. సో ద రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ద turbine is called as a blade. That bladed rotor will start rotating. Turbine blades spin from the wind and make energy instead of using energy to make wind. Wind rotates the turbine blades, spins a shaft connected to a generator. The spinning of the shaft in the generator makes electricity. స్పిన్నింగ్ తిరిగితేనే ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వదు. ఈ తిరగడం వల్ల జనరేటర్లో ఉండే కండక్టర్స్ దే విల్ కట్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అండ్ ఫ్రమ్ Faraday's laws of electromagnetic induction, the electricity, the voltage is induced in the conductors, and that's how power is generated. Power means, in terms of electricity, we speak of power means voltage is generated. Generally, we find such wind turbines. This is a wind turbine. It extracts energy from moving air by slowing the wing down and transferring this energy into a spinning shaft
which usually turns a generator to produce electricity. This is a picture of a wind turbine. Usually, wind turbines are placed at higher altitudes because the air flowing at that point of higher altitudes will be more compared to a densely populated areas. అక్కడ wind అనేది because of densely populated areas, because of huge constructions of buildings, you do not get that much of wind. Hence, these wind turbines are usually located on hilly areas on the top of the hills. So the power in the wind that's available for the harvest depends on both the wind speed and area that's swept by the turbine blades. So ఎంత అమౌంట్ అనేది ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అనేది it depends on two things. One is the wind speed, the other one is the area that the swept by the turbine blades. సో ఈ టర్బైన్ బ్లేడ్స్లో ఎంతవరకు విండ్ని కవర్ చేస్తుంది అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద విండ్ స్పీడ్. సో ద అమౌంట్ ఆఫ్ ఎందుకు అంటే ది టర్బైన్ బ్లేడ్ రొటేషన్ డిపెండ్స్ ఆన్ ద విండ్ స్పీడ్ అండ్ ద ఏరియా దట్ ఈస్ స్వెప్ట్ బై ద టర్బైన్ బ్లేడ్స్. దట్ ఓన్లీ మేక్స్ ది టర్బైన్ బ్లేడ్స్ టు rotate, wind turbine blades to rotate. So here we have two types of turbines. Generally we go for horizontal axis turbines and vertical axis turbines. This is a horizontal axis turbine. This is a vertical axis turbine. సో యూజువలీ వి గో ఫర్ హారిజాంటల్ యాక్సెస్ టర్బైన్స్. ఇలాంటివే మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. వీటన్నిటిని కూడా హారిజాంటల్ యాక్సెస్ టర్బైన్స్ అని అంటాము. ఇక్కడ గ్రౌండ్ మీద ఉన్నది దిస్ ఈజ్ అ వర్టికల్ యాక్సెస్ టర్బైన్. In general, some pictures I have collected to show you the vertical axis turbines. It is a flow wind. So generally we come across horizontal axis turbines. The most common type of wind turbine is a horizontal axis wind turbine. So here the axis of blade rotation will be in parallel to the wind flow. Some machines are designed to operate in an upward mode with the blades upward of tower. So just I wanted to show you some pictures. Just understand that wind turbines of horizontal axis are most commonly used for generation of wind power. This is a windmill. Mill kuda antam vitni. Multi-bladed wind pump. Three-bladed horizontal axis and turbine. This is a wind turbine. It is having how many blades? Three-bladed horizontal axis wind turbine. It is a four-bladed turbine. సో వాట్ ఆర్ ద బేసిక్. సో మనం చూసేది ఎక్కువగా చూస్తున్నది బయట చూస్తున్నాము మనము ఈ హారిజాంటల్ యాక్సిస్ టైప్ ఆఫ్ విండ్ టర్బైన్స్నే మనం ఎక్కువగా చూస్తున్నాము. ద ఎఫిషియన్సీ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ వర్టికల్ యాక్సిస్ మిషన్స్. దే ఆర్ ఈజియర్ టు మౌంట్ హై ఇనఫ్ టు అవాయిడ్ మచ్ ఆఫ్ ది గ్రౌండ్ ఎఫెక్ట్. అంటే ఇవి టవర్ హైట్ చూసినప్పుడు వీటికి చాలా హైట్ ఉంటుంది బికాస్ టు అవాయిడ్ ఎనీ గ్రౌండ్ ఎఫెక్ట్. దే ఆర్ సెల్ఫ్ స్టార్టింగ్. వీటికి ఎవరు స్టార్ట్ చేయగలరు. విండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవి రొటేట్ అవుతూ ఉంటాయి బ్లేడ్స్. దీస్ ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్. ద టెక్నాలజీ ఈజ్ బెటర్ డెవలప్డ్ అండ్ దే ఆర్ అవైలబుల్ కమర్షియలీ. అంటే మనం ఎక్కువగా సేల్ అవుతున్నవి కూడా ఈ టైప్ ఆఫ్ టర్బైన్సే. సో వన్స్ అగైన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హారిజాంటల్ యాక్సెస్ మిషన్స్ విల్ బీ గ్రేటర్ దాన్ దే హ్యావ్ మోర్ ఎఫిషియన్సీ. అంటే more energy conversion is possible from wind energy, that is kinetic energy, to electrical energy. They are easier to mount because on high heights they are usually mount and hence they avoid the ground effect. Ground effect means whenever the ground is also taken as a written path, there may be some capacitive effects. That effects can be neglected. They are self-starting. They can be easily self-started. They are less expensive. The technology is better developed and they are more commercially available.
So the main disadvantage of this type of wind turbines will be they require greater maintenance because of higher height from the ground. A yaw mechanism must be in place to turn the turbine into wind. So this is how this gives a clear picture of how the turbines are connected to these say some three turbines are there, wind turbines. All of them are mounted onto the same shaft. The same shaft is connected to the alternator, and then from the alternator you go for the transformers you go for step down transformers, then again here it can be a step up, and then it is a transmission grid. From there through the transmission lines power can be transmitted. So you can understand only up to here. This is the major portion for our topic, that is how the turbines are coupled to the alternator. And then this is all same as we have gone through any other conventional power stations. So here again the same thing. సో విండ్ లేనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు వాట్ ఎవర్ ద మనకి ఎనర్జీ కన్సంప్షన్ అనేది అక్కర్లేదు, కానీ విండ్ ఎనర్జీ మనం జనరేట్ చేసి పెట్టుకున్నాం. సో వీ క్యాన్ స్టోర్ ఇట్ ఇన్ ఎ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ఆల్సో ఇస్ ప్రొవైడెడ్. జస్ట్ లైక్ ఇన్ అవర్ సోలార్ సెల్స్ we can also store the energy in a battery. So how this is being operated can be monitored in a remote center, that is the operating and monitoring center, where the operation status can be seen on a computer and it can be recorded also in the remote center. So what are the basic components of a wind turbine? These are two blades. This is called as hub, main shaft, gearbox, brake, generator. All these are coupled in this. If you have both, it is called as a windmill. So rotor and shaft. So this part is called as the shaft. And these are the rotating parts are called as rotors or the rotor blades. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు క్లియర్గా ఎగ్జామ్లో ఇప్పుడు నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అన్నప్పుడు మనం ఇవన్నీ చూసాము. విండ్ ఎనర్జీ టర్బైన్ ఎలా ఉంటుంది, విండ్ టర్బైన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలవడం కోసం I am showing you some pictures where you can understand what is a wind turbine look like. So where the wind power plants have to be constructed, that is next question is where do we do the site selection, ekkada manam kattali. సో ఎక్కడ విండ్ పవర్ ప్లాంట్స్ని మనం ఇన్స్టాల్ చేయాలి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ ఈస్ ద విండ్ రిసోర్స్ ఆన్ దట్ సైట్, అంటే ఆ ప్లేస్లో విండ్ అనేది ఎలా ఉంటుంది. సో లొకేషన్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ ద విండ్ టర్బైన్స్, how much does the electricity cost, and is there any enough demand for the power, how who has the site control, అంటే ఆ ల్యాండ్కి ఎవరు ఓనర్స్, are there other potential barriers used on the utility rules, are there permitting zoning or other related barriers, అంటే ఏమైనా పర్మిటెడ్ జోన్లో ఉందా లేకపోతే నాన్ పర్మిటెడ్ జోన్లో ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు ఒక విండ్ టర్బైన్ని అక్కడ ఆ ప్లేస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో విండ్ పవర్ ఈజ్ ఫ్రీ ఇన్ నేచర్ బికాస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఫ్రీ. ఎందుకంటే నాన్ కన్వెన్షనల్ మెథడ్స్లో మనం చెప్పే ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ దే ఆర్ ఫ్రీ ఇన్ నేచర్ అంటున్నాం. ద విండ్ ఈస్ ఫ్రీ ఇన్ నేచర్ అండ్ ఇట్ వర్క్స్ విత్ మోడర్న్ టెక్నాలజీ, ఇట్ కెన్ బి క్యాప్చర్డ్ ఎఫిషియెంట్లీ. Once the wind turbine is built, the energy it produces does not cause greenhouse gases or other pollutants. So pollutants అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. Although wind turbines can be very tall, each takes up only a small plot of land. This means that the land below can still be used. సో విండ్ టర్బైన్స్ ఎప్పుడు కూడా దే ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్
వెరీ టాల్, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా హైట్లో ఉంటాయి కాబట్టి గ్రౌండ్ని కూడా మనం ప్రాపర్గా యూస్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ విండ్ టర్బైన్స్. మెనీ పీపుల్ ఫైండ్ విండ్ ఫార్మ్స్ an interesting feature of the landscape. Remote areas that are not connected to electricity power grid can use wind turbines to produce their own supply. అంటే చాలా దూరంలో కొండల్లో ఉన్న ప్లేసెస్కి మనము ట్రాన్స్మిషన్ లైన్స్ వాటిని మనం పంపించలేనప్పుడు అక్కడే మనం విండ్ టర్బైన్స్ని క్రియేట్ చేసుకొని అక్కడికక్కడే పవర్ సప్లైని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ విండ్ టర్బైన్స్. Wind turbines have a role to play in both the developed and underdeveloped areas. Wind turbines are available in different ranges of sizes. What are the disadvantages? Wind turbines are noisy. Each one can generate the same level of noise as a family car traveling at 70 meters per hour. ఎంత నాయిస్ వస్తుందో అంత నాయిస్ ఉంటుంది అక్కడ చుట్టుపక్కల ఏరియాస్లో. Many people see large wind turbines as unsightly structures and not pleasant or interesting to look at. They disfigure the countryside and are generally ugly. When wind turbines are being manufactured, some pollution is produced. Therefore, wind power does produce some pollution. ఇందాక మనం అనుకున్నాం కదా లిమిటేషన్స్ ఏంటి అనేవి, ఇవి విండ్ టర్బైన్స్కి ఇవన్నీ లిమిటేషన్స్. So one of the important advantage of this wind powers is we can go for clean and green society. So the next one I wanted to show is another source of energy, that is biomass. It is also a non-conventional source of energy. So here again we are stressing on the importance of non-conventional sources of energy. The non-conventional sources of energy are abundant in nature. According to energy experts, the non-conventional energy potential of our country is estimated at 95,000 megawatts. These are renewable resources. The non-conventional resources of energy can be renewed with minimum effort and money. These are pollution free and eco friendly. So, whenever I show some slides, please make a note of them and write the differences. Any extra point you are able to get it, you just note it down in your notes. So, what is bioenergy? Bio means two. What are the two things present on the environment? One is humans, that is animals, flora and fauna. So, the energy obtained from the waste of these flora and fauna is called as bioenergy. It is a renewable energy made available from materials derived from biological sources. Biological sources means which breathe. Biological needs అంటే మనకి బేసిక్గా బయోలాజికల్ నీడ్ అంటే ఎవ్రీ లివింగ్ యానిమల్ or a plant needs respiration. So such elements are called as biological needs. సో వాళ్ళ నుంచి వచ్చే వేస్ట్ని మనం గనక ఎనర్జీగా వాడుకుంటే that energy is called as bioenergy. Biomass is an organic material, may include wood waste, ఇవి చెట్ల నుంచి వచ్చేది, straw, manure, sugar cane and many other byproducts from a variety of agricultural processes. మనం అగ్రికల్చర్ ప్రాసెసెస్ చేస్తున్నప్పుడు దాంట్లోంచి వచ్చే బై ప్రోడక్ట్స్ కూడా మనకి వేస్ట్. ఆ వేస్ట్ అంతా కూడా ఎనీ వేస్ట్ that can be converted into energy. It is an organic matter produced by plants, terrestrial and aquatic. Terrestrial means which are present on the land, and aquatic means which are present inside the water. And their derivatives includes ఇందులో ఏమేమి వస్తాయి, ఫారెస్ట్ క్రాప్స్, రెసిడ్యూస్, crops, animal manure, crops especially grown in energy farms for their energy content. All this will come under biomass. So biomass is also one of the major, it is still has to be developed into the source of energy to conversion of electrical energy. So it constitutes one third of the primary energy use, while in the poorest countries up to 90% of all energy is supplied by biomass. So here are some
You can get from wood fuel, rubbish, waste materials, alcohol fuels. Like from this you can create wines and their pulp can be used, crops, their waste byproducts can be used, landfill glass, etc. So all this will constitute some types of biomass. The waste obtained from all these products is nothing but a biomass. Biomass energy conversion technology or applications include combustion. అసలు బయోమాస్ ఎనర్జీ కన్వర్షన్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ కంబషన్, ప్రొడక్షన్ ఆఫ్ గ్యాసెస్, ఎనిరోబిక్ డైజెషన్ అండ్ లిక్విడ్ బయోఫ్యూయల్స్. సో ఇలా మనం ఎనర్జీ కన్వర్షన్ని చేస్తాం. సో ఇది ఒక బయోగ్యాస్ పవర్ ప్లాంట్. ఇందులో ఓన్లీ బయోగ్యాస్ ప్లాంటే పెట్టాము. దీన్ని మనం ఇన్ కంజంక్షన్ విత్ ద టర్బైన్స్ and alternators you can generate the power. This is a biogas power plant it is called as Dinabandhu Biogas Project Model. This is an example of biogas project in our country. So in India, what is the status of biogas energy? So, what is the composition of biogas? So, after the decomposition of the biomass, you will generate biogas. This gas consists of the following elements with different percentages. So, when they combust, they produce heat. That heat is used to run the steam, and the steam is used steam energy to the kinetic energy to mechanical energy to finally to the electrical energy. So this is a municipal solid waste to energy incineration plant. Incineration means creation of plant. So in this the overall concept of biomass waste from the municipality which they collect solid waste, the way the conversion is created and getting the electrical final output is shown. So main advantages of biomass energy is indigenous source. Indigenous means which is produced from ourselves, not bought from foreign countries. It is self-made. Economic development opportunities in rural areas. Pollutant emissions are usually than those from the less than those from the fossil fuels. Commercial use of biomass can be done. Improve fertility of soil. Environmental advantages. So it reduces greenhouse gases, carbon dioxide, methane, etc. These are renewable resources. Reduces landfills అంటే ల్యాండ్ స్లైడ్స్ అనేది తగ్గిస్తుంది. ప్రొటెక్ట్స్ క్లీన్ వాటర్, రెడ్యూసెస్ యాసిడ్ రైన్. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా వీటన్నిటిని మనం మళ్ళీ ఎనర్జీ కన్వర్షన్గా వాడడం వల్ల వీఆర్ రెడ్యూసింగ్ పొల్యూషన్ టు ది అట్మాస్ఫియర్. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ టు ది ఎన్విరాన్మెంట్. The energy generated is very less in quantity. The labor is intensive and the cost of collecting of the garbage is also very high. These are the drawbacks, which can be the limitations of non-conventional sources of energy. So the limitations of non-conventional sources can be anyone from one of the disadvantages of these non-conventional sources of energy. Okay. So, with this, we completed the non conventional sources of energy, their limitations, their applications, and their advantages compared to conventional sources of energy. In the next class, I will be dealing with the coal power plants, which is one of the most important conventional sources of energy. So, the overall concept is to understand basically what is conventional sources of energy, non conventional sources of energy. Then, what are the advantages and disadvantages, limitations? These are the three things which we have to go through thoroughly from the first chapter. Is it clear, all of you?
Yes, ma'am. Yes, ma'am. Yeah, tomorrow class, please all of you go through once the coal handling power plants. So I will explain that in the tomorrow's class. Okay? Thank you all. Thank you, ma'am.